స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి వచ్చే రిజ్యూమ్స్ అయితే వీళ్ళైతే కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ కింద ఇచ్చినటువంటి మెయిల్ ఐడి అలాగే ఈ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ వీళ్ళు వచ్చేసి అయితే వాకిన్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. పాసిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేమనుకునే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే మీరు ఖచ్చితంగా ఇమీడియట్గా వెంటనే రెజ్యూమ్ అయితే షేర్ చేయండి. అయితే ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 జూన్ అయితే వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు సండే రోజు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. గ్రీటింగ్స్ ఫ్రమ్ స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వీఆర్ కండక్టింగ్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 2 జూలై 2024 రోజు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే ఎలిజిబుల్ అండి. అయితే మరి ఇక్కడ మీ యొక్క డిపార్ట్మెంట్ వచ్చేసి పర్చేజ్ డిపార్ట్మెంట్లో మీరైతే వర్క్ చేస్తారు. అండ్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఆర్ బీటెక్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అయితే ఈ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. రిమైనింగ్ ఏ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా సరే మీరైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ రేంజ్ వచ్చేసి 0 to 5 years. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి బహదూర్పల్లి అండ్ కాజీపల్లి యొక్క వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ప్రిఫరబుల్లీ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ ఆర్ ఫార్మాస్యూటికల్ మీరు బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. అండ్ మీ యొక్క రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి డిస్క్రిప్షన్ మీకు ఈ యొక్క మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ నెంబర్ ఇచ్చారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క ఆఫీస్ టైమింగ్స్లో మీరైతే కాల్ చేయండి. అంతేగాని రిమైనింగ్ టైమింగ్స్లో వాళ్ళైతే మీరైతే కాల్ చేసి అయితే ఇబ్బంది పెట్టకండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని పర్సనల్ లైఫ్ ఉంటుంది, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకైతే కాల్ చేయండి. రిమైనింగ్ టైమ్స్ వాళ్ళనైతే కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే డే టైంలో వచ్చేసి వాళ్ళైతే మీరైతే కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు మీ యొక్క కాల్స్ అయితే వాళ్ళైతే పికప్ చేసి అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. డిస్క్రిప్షన్ మీకు డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేసుకొని వెంటనే అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.